హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే వీడియోలో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి పెట్టబోతున్నానండి. ఇప్పుడైతే మనం చలికాలంలో కాబట్టి నిమ్మకాయలు తక్కువ రేట్లోనే ఉంటాయి, అందుకనే ఇప్పుడైతే నిమ్మకాయ పచ్చడి పెట్టేస్తున్నాను తినాలనిపించి. చూడండి, ఇలాగా మొత్తం కడుక్కొని నిమ్మకాయలన్నీ శుభ్రంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం శుభ్రంగా తుడుపుకుందామండి. చూడండి, ఇప్పుడైతే ఇది కొంచెం జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి, రుచికి తగినంత కల్లుప్పు. ఇప్పుడైతే జీలకర్రని ఇందులోకి వేసి దంచుకుందామండి. దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నిమ్మకాయలని అయితే ముక్కల్ని ఇలాగ కట్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే ముక్క అనేది చాలా బాగుండిద్దండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుందాము. అన్ని నిమ్మకాయల ముక్కల్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము అన్నీ. చూసారు కదా, జీలకర్ర పొడి అయితే రెడీ అయిపోయింది, దంచేసుకున్నాము. అలాగా కచ్చా పచ్చగా పైన ఇలా దంచేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. అలానే కల్లుప్పును కూడా దంచుకుందామండి ఇందులోకి వేసుకొని. కల్లుప్పు రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడైతే చూడండి, అన్నీ వేసేసుకున్నాము. దాదాపుగా ఇలా ముక్కలుగా అన్నీ చేసేసుకున్నానండి. నేనైతే 2 నుండి 3 నిమ్మకాయల వరకు ఇలాగా బాగా రుద్దుకొని ఇందులోకి రసానిగా వేసుకోవాలండి. చూసారు కదా, కల్లుప్పు కూడా అయిపోయింది, దంచేసుకున్నా. ఇప్పుడైతే పసుపు తీసుకున్నాం కదండి, 2 టేబుల్ స్పూన్ పసుపు ఇందులోకి వేసేసుకుందాము నిమ్మకాయ ముక్కల్లోకి. అలానే జీలకర్ర పొడి కూడా వేసేసుకుందామండి. అలానే ఇందులోకి కల్లుప్పును కూడా వేసుకుందాము. రుచికి సరిపోయేంత వేసుకోండి, మరీ ఎక్కువగా కాకుండా. చెప్పాను కదండి ఇందాక, 2 నుండి 3 నిమ్మకాయల వరకు రసాన్ని ఇలాగా పిండుకొని వేసుకోవాలండి. చూసారు కదా, వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఇలా కలుపుకొని అయితే 2 నుండి 3 రోజుల వరకు పక్కన పెట్టేసుకుందామండి మగ్గిద్దప్పుడు. లేదంటే రెండో రోజు మనం కారాన్ని వేసుకొని కలిపేసుకుందామండి. నేనైతే 3 నిమ్మకాయల రసాన్ని అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇలాగా కలిపేసుకుందాము, మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, మా వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. చూడండి, ఇలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుందాము. మొత్తాన్ని అయితే వేసుకొని 2 రోజుల నుండి 3 రోజుల వరకు బాగా మగ్గనివ్వాలండి. ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయిద్ది. ఇలా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. 3 రోజుల వరకు తీయకూడదు, లేదంటే రెండో రోజు కలుపుకోవచ్చు. ఇలాగైతే నేను చూసారు కదా, నేను రెండో రోజు తీసానండి కలిపేసుకుందామని. వెల్లుల్లి అలానే కారం, వెల్లుల్లి ఇందులోకి వేసుకుందామండి. వేసుకొని దంచేసుకుందాము. చూడండి, దంచుకొని అయితే ఇలాగా కచ్చా పచ్చాగా ఇందులోకి వేసేసుకోవాలండి. నిమ్మకాయలు అయితే కొంచెం మెత్తగా అయినాయి కదా, అలానే తగినంత రుచికి తగినంత కారం వేసుకుందామండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తినేవాళ్ళు తక్కువగానే వేసుకోండి. పచ్చళ్ళు ఎక్కువగానే ఉంటే బాగుండిద్దండి కారం అయితే. మేమైతే 2.5 స్పూన్ అయితే వేసానండి. వేసుకొని బాగా కలిపేసుకుందాము. నాకు చూస్తుంటేనే అప్పుడు చేస్తున్నప్పుడే తినాలనిపించిందండి, నోరైతే ఊరిపోతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంతే అండి, ఇంకా మగ్గిన తర్వాత తినేయాల్సింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.